పాత్ర ఏంటో తేల్చమని చెప్పి వెళ్ళాలి. ఉమ్, ఇప్పుడు సిబిఐకి నోటీస్ ఇవ్వాలి. ఉమ్, సిబిఐ అప్పుడు అవును ఇంకా దీని వెనకాల ఎవరో ఉన్నారని మేము భావిస్తున్నామని సిబిఐ అఫిడవిట్ వేయాలి. ఉమ్, అది మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పాలి. ఉమ్, ఉమ్. అది ఏమైనా జరుగుద్ది అని చూడాలి. అంటే ఇప్పుడు దస్తగిరి ఎర్రగంగిరెడ్డి దగ్గర మొదలై ఇది భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి దగ్గర ఆగిపోయింది. ఇంకా అంతే. పైకి వెళ్ళాలంటే ఇంకా పైన ఉన్నది జగన్ ఒకటేనా, మధ్యలో ఇంకెవరైనా ఉన్నారా? అంటే వీళ్ళ ఇంకేముంటారు డౌట్ అదేనా? ఇంకేం లేదు, జగన్ అందులోకి లాగాలన్నది అది కోర్టు ద్వారా సాధ్యం, కానీ విడిగా సిఐడి ద్వారానో ఇంకొకరి ద్వారానో సాధ్యం కాదు అది. ఉమ్, ఉమ్. ఒక రకంగా తేల్చేస్తారా సార్ తెలుగుదేశం పార్టీ హయాంలో? ఇప్పుడు ఈయన దాకా వచ్చింది ఇంకేంటి కాబట్టి తేల్చేది? కోర్టు తీర్పు ఇవ్వడం తప్పించి తేల్చేదే ఉంటుంది అందులో. అంటే ఇక్కడ సిఐడి విచారణకి కోసమే ఈమె అక్కడికి వెళ్ళారు అనేది కదా మెయిన్. అదే సిఐడి ఏం చేస్తాడన్నా, వివేకానంద రెడ్డి మర్డర్ చేసింది సిబిఐ దర్యాప్తు చేస్తే ఇది ఎట్లా ఉంటుందంటే పోలీస్ కమిషనర్ చేసిన ఇన్వెస్టిగేషన్ కానిస్టేబుల్తో చేయించినట్టు ఉంటుంది. అవునా? ఉమ్, ఉమ్. అంతే కదా, కమిషనర్ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేశాక మళ్ళీ కానిస్టేబుల్తో ఇన్వెస్టిగేషన్ చేస్తానంటే ఎట్లాగా? దాన్ని ఉమ్, ఉమ్. ఎలా సాధ్యం అవుతుంది అది? అదే అంటే మరి ఎందుకు అడిగారు అలాగా? ఉమ్, ఈమె అడిగిన పర్పస్ వేరు. వీళ్ళ ముగ్గురు మీద అతను కేసు పెట్టాడు కదా, అదే. వాళ్ళ పిఏ ఉమ్, కృష్ణారెడ్డి. ఉమ్, అందులో వీళ్ళు మాలిఫైడ్ ఇంటెన్షన్తో నన్ను హింసించి చెప్పమన్నారు అన్నది. ఉమ్, ఉమ్, దాని మీదన సిఐడి దర్యాప్తు చేపిస్తే కొట్టేపించుకోవాలి. ఉమ్. ఆ కేసు నడుస్తుంది, కోర్టు అనుమతించింది.